ఐస్ క్రీమ్ తినాలని ఉందే. న్యాచురల్స్లో టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుంటాను. నీకు వచ్చు కదా, వెళ్ళి చేసుకోవచ్చు కదా. హలో స్వీట్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ లైఫ్. ఈరోజు మనం టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాం. మీలో ఎంతమందికి న్యాచురల్స్లో టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. ఈ ఐస్ క్రీమ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మన టెండర్ కోకోనట్ని ఒక మిక్సీలో బ్లెండ్ చేసుకుందాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోకోనట్ని బ్లెండ్ చేసినప్పుడు అది మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలా చూసుకోండి. ఫస్ట్ మనం ఒక 250 ml ఆఫ్ రెఫ్రిజిరేట్ చేసిన ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. కాకపోతే ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను ఒక మెజరింగ్ కప్ తోటి అన్ని మెజర్ కూడా చేస్తాను. ఈరోజు నేను ఆల్రెడీ ఫ్రీజ్ చేశాను కాబట్టి దీంట్లో ఏమైనా లిక్విడ్ ఉంటే అది కింద సపరేట్ అవుతుంది, అది మనం యూజ్ చేసుకోము ఈరోజు. మనం ఫ్రెష్ క్రీమ్లో నుంచి ఇలా సాలిడ్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఈ లిక్విడ్ని సపరేట్ చేసుకొని మీరు కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 1/2 కప్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని మనం ఒక బ్లెండర్ యూజ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అఖిల్ నన్ను ఒక బ్లెండర్ ఆర్డర్ చేయమని చెప్తే నేను అమెజాన్లో బ్లెండర్ మిక్సర్కి డిఫరెన్స్ తెలియక బై మిస్టేక్ మిక్సర్ ఆర్డర్ చేశాను. ఈ మిక్సర్స్ని మనం బటర్ చికెన్ అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు గ్రేవీస్ని వాటిని మళ్ళీ మిక్సీలో వేయకుండా అలాగే ప్యాన్లో మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. బట్ ప్రస్తుతం నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది కూడా లేకపోతే మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. మనం దీని కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయ్యే వరకు దాన్ని బ్లెండ్ చేద్దాం. మీ ఫ్రెష్ క్రీమ్ ఇలా ఫ్రాతీగా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోండి. మనం ఈ హ్యాండ్ మిక్సర్ యూజ్ చేసి దీన్ని ఇప్పుడు మనం బ్లెండ్ చేస్తే ఇలా ఫ్రాతీగా అయింది. బ్లెండర్ యూజ్ చేస్తేనేమో అది ఇంకెక్కువ క్రీమీ అవుతుంది, అదే డిఫరెన్స్. కాకపోతే మనం రెఫ్రిజిరేట్ చేస్తాం కాబట్టి మళ్ళీ అల్టిమేట్గా టెక్స్చర్ అయితే సేమ్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఏ కప్తో అయితే ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసామో అదే కప్లో జస్ట్ ఒక 1/2 ఇంచ్ తక్కువ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. మన ఫ్రెష్ క్రీమ్లో ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నా. దీంట్లోనే ఇప్పుడు ఒక 1/2 కప్ మిక్సీలో కచ్చపచ్చగా పట్టుకున్న టెండర్ కోకోనట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా కచ్చపచ్చగా అయ్యేలాగా మిక్సీ చేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు కొంచెం కొంచెం అది తగులుతుంటుంది పంటికి. మన ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ అండ్ టెండర్ కోకోనట్ మిక్స్చర్ని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. మీలో ఎవరైనా ఈ హ్యాండ్ మిక్సర్ యూజ్ చేస్తుంటే మీకు టిప్ ఏంటంటే, ఈ పార్ట్ మొత్తం మనం ఏదైతే బ్లెండ్ చేస్తున్నామో అందులో మునిగితే అది స్ప్లాటర్ అవ్వకుండా ఉంటుంది. ఒక 2 to 3 minutes బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కోకోనట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసాం కాబట్టి ఈసారి ఈ మిక్స్చర్ కూడా కొంచెం థిక్ అయిపోయింది. అండ్ మీరు రెఫ్రిజిరేట్ చేసుకునే ముందు మీకు ఇంకో టిప్ ఏంటంటే, రెఫ్రిజిరేట్ సేఫ్ కంటైనర్స్లో మాత్రమే స్టోర్ చేసుకోండి, లేదంటే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేను ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఓవర్ నైట్ రెఫ్రిజిరేట్ చేస్తాను. అంతే, రేపు మార్నింగ్కి నాకు ఫ్రెష్ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీగా ఉంటుంది. రెఫ్రిజిరేట్ చేశాక ఇది ఎలా ఉంటుందో కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఈ ప్రాసెస్ ఇక్కడితో ఫినిష్ చేసేసుకుందాం. మనం బ్లెండ్ చేసుకున్న మిక్చర్ ఇలా ఫ్రాతీగా అండ్ థిక్గా అయిపోయింది. ఇప్పుడు మన ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టి 8 hours అయిపోయింది. అది ఎలా సెట్ అయిందో చూసేద్దాం. ఫైనలీ మన ఐస్ క్రీమ్ సెట్ అయిపోయింది. నేను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బాక్స్ కొంచెం స్లాండ్గా పెట్టేసరికి అది కొంచెం క్రాస్గా సెట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. టడా! నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ లేదు, సో నేను ఇంట్లో ఉండే ఇంకో ఆల్టర్నేట్ యూజ్ చేస్తున్నా, అదే ఇది. One scoop and నేను ఎప్పుడు న్యాచురల్స్లో 2 scoops ఆర్డర్ చేసుకుంటా, సో ఇంట్లో కూడా 2 scoops వేసుకుంటున్నా. ఓకే, 2 scoops.
పర్ఫెక్ట్. మన హోమ్ మేడ్ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసేద్దాం. మీరు న్యాచురల్స్లో టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తుంటే మీకు ఆల్రెడీ తెలుసు అదంతా లైట్గా అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. నార్మల్ ఐస్ క్రీమ్స్లో కొంచెం ఎక్కువ షుగరీగా కొంచెం హెవీ ఆన్ ద టంగ్ లాగా అనిపిస్తాయి, కానీ ఐ ఫీల్ లైక్ న్యాచురల్స్లో ఉన్నాయి ఎస్పెషల్లీ ఆ సీజన్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ అన్నీ టూ టేస్ట్ లాగా ఉంటాయి. యాడెడ్ షుగర్స్ కానీ యాడెడ్ ఫ్లేవర్స్ కానీ లేకుండా ఇది కూడా సేమ్ అలాగే ఉంది. మనం ఇంట్లో చేసుకున్న దానికి పెద్ద డిఫరెన్స్ లేనప్పుడు బయటే ఆర్డర్ చేసుకోవచ్చు కదా, ఇంట్లో చేసుకునే రిస్క్ కూడా ఉండదు కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ దానికి నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ ప్రాసెస్ చాలా సింపుల్, మీరు చూసినట్టు ఆల్రెడీ జస్ట్ 3 స్టెప్స్లో అయిపోతుంది. అండ్ ఇంకోటి కాస్ట్, మనం బయట 300 grams ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకోవాలంటే అప్రాక్సిమేట్గా 400 రూపీస్ అవుతుంది. 250 grams ఆఫ్ ఫ్రెష్ క్రీమ్కి అండ్ ఈ 400 grams టిన్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్కి కలిపితే 200 రూపీస్ అవుతుంది. జస్ట్ 200 రూపీస్లో మనం అప్రాక్సిమేట్గా 500 grams ఆఫ్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఇంట్లో. మనం మన ఇంట్లో చేసుకునే దానికి ఎంతైనా స్పెషల్గా లవ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇట్స్ అ విన్-విన్ సిచ్యువేషన్. ఐ హోప్ మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని మీ ఇంట్లో ట్రై చేస్తారని. అండ్ లెట్ మీ నో హౌ యూ లైక్ ఇట్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.